Zone Ads, World of Local Business Info. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న నా సోదరి మనులందరికీ తర్వాత ఊరు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలండి. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నా పేరు కన్నా కూడా నా బ్యాగ్ పేరే ఎక్కువ అండి. నా పేరుని ఎవరు నా పేరుతో విలువ, నా పేరు కన్నా ముందు అందరికి ఇంటి పేరు ఉంటుంది కదా, బ్యాగ్ అనేసి నా పేరు తర్వాత చెప్తారనమాట. నేను బ్యాగులు వచ్చేసి అంటే నేను జనపనాలతో చేస్తాను, తర్వాత క్లాత్తో కూడా చేస్తానండి. ఇట్లాంటివి లంచ్ బ్యాగ్స్ ఇంత ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువ చేస్తాను నేను. ఎవరైనా ఇంటికి వెళ్తే ఫంక్షన్స్ అయితే ఏమిస్తారు, బ్లౌజ్ పీస్లో చీరలు అవి పెడుతున్నారు కదా. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది, చీరలు జాకెట్లు ఎవరు పెట్టట్లేదు, అందరు బ్యాగులో స్టీల్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు వేస్తున్నారు. మెయిన్ నేను జూట్ బ్యాగ్స్ ఎందుకు ఎంచుకున్నాను అంటే ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేయాలి అని చెప్పేసి నేను అది ఎంచుకున్నాను మెయిన్గా. నేను వచ్చేసి ఇది 2006లో హైదరాబాద్లో నేర్చుకున్నానండి. ఎంఎస్ఎంఈ అనే సంస్థ ద్వారా నేను నేర్చుకున్నాను. పేపర్ యాడ్ చూసి నేను అక్కడికి వెళ్ళాను. డైలీ అప్ అండ్ డౌన్ నేను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ చేశాను. మార్నింగ్ 5 o'clock వెళ్తే నైట్ 10 o'clock వచ్చేదాన్ని ఇంటికి. అప్పుడు 10 o'clock అంటే నేను 10 ఏమంటారు 10 నిమిషాలు నాకు 10కే నేను ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండేదాన్ని. లోకల్ ఉండే వాళ్ళే లేటుగా వచ్చేవాళ్ళు. ఆ రోజు చూపించిన బ్యాగ్ ఆ రోజు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. పాపం అక్కడ చూపించే సార్ వాళ్ళు అయితే నా బ్యాగ్ కంప్లీట్ సార్ నేను ఇది కంప్లీట్ చేసుకొని వెళ్తాను, నా కోసం 10 నిమిషాలు అయినా గంట అయినా కూర్చునేవాళ్ళు. కూర్చొని నేర్చుకొని వచ్చేదాన్ని. ఆ రోజు అది తీసుకునేదాన్ని. జర్నీలో నాకు ఎవరిదన్నా బ్యాగ్ మంచిగా కనిపిస్తే నేను ఊరికే బ్యాగ్ చూసేదాన్ని. ఇప్పుడు మీరంతా బ్లౌజులు అవి కుట్టడానికి నేర్చుకున్నారు కదమ్మా, దాన్ని చూసి ఇంకో బ్లౌజ్ మోడల్ మీరు సొంతంగా తయారు చేసుకోగలరు కదా. నేను కూడా అదే రకంగా అనమాట. ఆమె చూస్తే సరే కొంతమంది ఇచ్చేవాళ్ళు, కొంతమంది మాట్లాడడం మానేసేవాళ్ళు. ఇచ్చిన వాళ్ళతో తీసుకొని ఒకవేళ నేను అది కుట్టినా అలా కాకపోయినా నాకు వేరేలాగా వచ్చేది. అంటే కొత్త మోడల్ నాది నేను తయారు చేసుకునేదాన్ని. అట్లా నేను చాలా మోడల్స్ వేసుకున్నాను. ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇంకో ట్రైనింగ్ గురించి తెలుసు. మీరు ఇప్పుడు ఇక్కడ టైలరింగ్ వచ్చినారు కదా, నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు పరిచయం అయ్యాను, ఇంతమంది పరిచయం అయ్యారు, వేరే వాటి గురించి మీకు తెలిసింది. అంటే బ్యాగులు అంటే ఇవి ఎక్కడో ఉంటాయి, ఎవరో చేస్తారు. అంటే ప్రతి వస్తువు కొంటున్నాం మనం. ఇప్పుడు సర్ఫ్ కొంటున్నాం, వ్యాజిలైన్ కొంటున్నాం, ఫినాయిల్ కొంటున్నాం, ప్రతి ఒక్కటి కొంటున్నాం. అవి కూడా మనలాంటి వాళ్ళు తయారు చేసినట్వే కదా. సొంతంగా బయట నుంచి పైనుంచే వర్షంలాగా అదేం పడదు కదా. అయ్యో అది ఆ మనమెట్లా చేస్తాం, వాటికి అన్నీ కావాలంట, మన నుంచి ఎక్కడైతే మనకు వద్దులే అనేసి అది మాత్రం అనుకోవద్దండి. మీరు ఇప్పుడు మిషన్ బయట ఇన్ని రోజుల నుంచి మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ టీవీ చూసిండ్రు, మీ పిల్లలు చూస్తున్నారు, మీ భర్తల్ని మీ అత్తమామల్ని, అంతే. ఇప్పుడు మాత్రం మీరు బయటకు వచ్చేసిండ్రు. ఇంకా బయటకు వచ్చింది కదా, మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిపోకండి వంటింట్లోకి. అంటే వంట చేయొద్దని కాదు, వంట చెయ్యండి. వంటకి ఎంత టైం కేటాయిస్తారో అంత టైం కేటాయించండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నా, అంటే కాంట్రాక్ట్ బేసిక్లో సర్వశిక్ష అభియాన్ కింద శాంతజీ సార్ ఉన్నారు కదా, సార్ లాగానే నేను కూడా డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నా. భూత్పూర్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నా, దాంతోపాటు ఇది చేస్తున్నా. అప్పుడు ట్రైనింగ్స్ ఇచ్చేటప్పుడు ఏమన్నా వాళ్ళు ర్యాండమ్ ఫ్రీ ట్రైనింగ్, మళ్ళీ స్టైఫండ్ మీకు ఇప్పుడు స్టైఫండ్ ఇచ్చి మీకు ఇంకా ఫ్రీగా నేర్పించి మళ్ళీ మిషన్స్ కూడా ఇచ్చింది. ఇంకా రైస్ ఆర్గనైజేషన్ అంటే నేను ఇంతవరకు నిజంగానికి పేరు వినలేదు, చాలా ఆర్గనైజేషన్ చూసినా కానీ ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మేడం ద్వారా ఈ సార్ ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది. సార్ వాళ్ళతో నేను మళ్ళీ టైఅప్ అవుతాను. మీరు అట్లా అంటే నాకు కూడా వాళ్ళ అవసరం ఉంటుంది, వాళ్ళకి నా అవసరం ఉంటుంది. నేను అట్లా అంటే నేను ఇక్కడికి రావడం వల్ల నాకు అదొక లాభం. అంటే ప్రతిదీ మనం ఏ పని చేసినా లాభం కావాలా. బయటికి వెళ్ళి పని చేస్తామంటే కొంతమంది మా వాళ్ళు ఏమని చెప్తారు, చేసింది జాలే, నువ్వేమొద్దు, ఇంట్లో వండు, తెచ్చిపెట్టిన తిను, ఏం పాడు చేయకుండా వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉండమ్మా అంతే అని చెప్తారు. అట్లా చెప్పడానికి రీజన్ కూడా మనమే అమ్మా. నిజానికి చాలా మంది నాకు టైం లేదు మేడం, రాండమ్మా ఫ్రీగా నేర్పిస్తున్నాము రండి అంటే ఏం చెప్తారు, మేడం మా పని అయిపోయేంత వరకే 12 అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలా, సాయంత్రం వచ్చేసరికి పిల్లలకు స్నాక్స్ చేయాలా, టీ పోయాలా, మళ్ళీ మా మొగుడికి వంట చేయాలి, బట్టలు అన్నీ, అంత టైం మాకు లేదు మేడం, మీ అంత మాకు లేదు అసలు అని అంటారు. ఎందుకు ఉండదమ్మా, నాకు 24 గంటలే, మీకు 24 గంటలే, నాకు 2 చేతులే, మీకు 2 చేతులే కదా, నేను కూడా చేస్తున్నా కదా ఆ పనులే, నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టైం అనేది మనం దాని మాట వినొద్దు, అదే మన మాట వినాలి. ఈ టైంకి అయిపోవాలంటే ఈ టైంకి అయిపోవాలా. మామూలుగా స్కూల్కి టీచర్స్ వెళ్తున్నారు కదా, ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు కూడా అన్ని పనులు చేసుకుంటున్నారు కదా, చేసుకోవట్లేదా? మీలాగనే వండుకుంటున్నారు, మీలాగనే అన్ని పనులు చేసుకున్నారు, మరి వాళ్ళకి టైం వస్తుంది, మీకెందుకు రావట్లేదు? అట్లా మీరు అనుకోండి, వాళ్ళకి జీతం వస్తుంది మేడం, గవర్నమెంట్ జాబ్ పోతున్నారు, మాకేం వస్తుంది. మీరు ఇప్పుడు బ్లౌజ్ కుడితే ఎంతమ్మా మీ ఊర్లో?
120. మామూలుగా మహబూబ్ నగర్లో అయితే 200 మామూలు బ్లౌజే డిజైన్ పెడితే 4-5 వరకు కూడా ఉంది. ఎక్కువే ఉంది సార్. ఇంకా బోటికి అయితే మీకు ఒక బ్లౌజ్కి 700 నుంచి 1000 రూపాయలు అమ్మా ఊరు నుంచి. అంటే ఈ ఊరే అని కాదు, మనం పక్క ఊరు నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఏముంది, ఇప్పుడు నేను అక్కడ తీసుకుంటాను మీకు ఇస్తే. ఇప్పుడు టీచర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి పట్టుకుంటే టీచర్స్, ఒక టీచర్ని పట్టుకుంటే మనకు 100 టీచర్లు వచ్చేస్తారు. ఒక టీచర్ కుట్టించుకుంటే మొత్తం కుట్టించుకుంటారు, అదే ప్యాటర్న్, చేంజే ఉండదు. ఒక్క బ్యాగ్ నేనైతే టీచర్లను బాగా పట్టుకున్నా, వాళ్ళ నాని చూసిన. ఒక్క టీచర్కి బ్యాగ్ అమ్మినంటే మొత్తం టీచర్లు ఆ బ్యాగ్ కొనుక్కోవాల్సిందే. ఎంతమంది ఉన్నారో వాళ్ళని అడగండి, నేను ఫస్ట్ అన్ని కుట్టి ముందర పెట్టేస్తా అంతే. ఖచ్చితంగా అదే జరిగేది. మీరు కావాలంటే మేడం ఉన్నారు కదా, అడగండి. నాకు ఆ మేడం అట్లనే పరిచయం, నా బ్యాగులు కొనుక్కుంది. మేడం ఎవరినో కదా, మా వాళ్ళు ఉన్నారు, ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాము, మీరు రండి అంటే ఖచ్చితంగా వస్తానని చెప్పిన. మీరు ఇప్పుడు మిషన్ నేర్చుకోవడమే కాదమ్మా, నేర్చుకొని వదిలేయటం కాదు. నేను కూడా వేల మంది ట్రైనింగ్ ఇచ్చిన, రమ్మంటే కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు, అందరు చేయట్లేదు. మీకు పని ఇప్పుడు ఇంతకుముందు బ్లౌజ్ రాదు, ఇప్పుడు మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటున్నారు కదా, మీరు హ్యాపీ కదా. వేరే వాళ్ళకు కుట్టిస్తే మీకు డబ్బులు వస్తాయి కదా. మీకు సంపాదించాలని ఫస్ట్ ఉండాలమ్మా. డబ్బులు సంపాదించాలి అని అంటే మీ పని ముందు 3 గంటల వరకు కంప్లీట్ చేసుకోమంటే మీరు చేసుకుంటారు. దాంట్లో మీరు హ్యాపీ, మీకు అసలు ఏం ఇబ్బందే ఉండదు. మీరు కుడుతూ ఉంటే మీకు డబ్బులు వస్తే మీకు అసలు అదేమంటారు, అలసట కూడా అనిపించదు, అలసిపోరు కూడా. అవకాశాలు మనం ఏమి ఒకరి నుంచి తెచ్చుకోని అవసరం లేదు. ఎవరు కుట్టించుకుంటారు మేడం జాకెట్లు? ఇంటికి ఒక మిషన్ ఉంది అంటే ఇంటికి ఒక కిరాణం షాప్ లేదా? మనం పోయి కొనుక్కోవట్లేదా? ఏ షాప్లో బాగుంటే ఆ షాప్లో కొంటున్నాం, ఏ షాప్లో తక్కువ 1 రూపీ తక్కువ అంటే ఆ షాప్లో కొంటున్నామా లేదా? మనం మంచి కుట్టినాం అనుకోండి, వాళ్ళు మన దగ్గరకు వస్తారా రారా? నా దగ్గర ఒక 10 మంది జూట్ బ్యాగులు కుట్టే వాళ్ళు ఉన్నారమ్మా. ఒక 50 మంది వరకు చేతి వర్క్ చేస్తారు. ఇవి చేస్తారు మామూలుగా, అద్దాలు కుట్టడము, దానికి పూసాలు కుట్టడము, లేసులు కుట్టడము. మేము ఒక రోజులో, రేపు మాకు ఆర్డర్ ఉంది 100 బ్యాగులు కావాలి, 1000 బ్యాగులు కావాలంటే మేము 10 మందిని కలిస్తే 2 రోజులకు వాళ్ళకి ఇచ్చేస్తాం డెలివరీ. అంటే వాళ్ళకి ఇంట్లో మిషన్ ఉంది. ఈ టైలరింగ్ మిషన్ కాకుండా వేరే ఉంటుందమ్మా బ్యాగులు, అది కొంచెం పెద్దగా ఉంటుంది బాడీ, దాంతో కుట్టొచ్చు. ఒక్కరోజు ఒకరు 100 బ్యాగులు కుడతారు, లంచ్ బ్యాగులు. అమ్మ బ్యాగ్ ఎవరికి అవసరం లేదు చెప్పండి? చిన్న పుట్టిన పిల్లగాడి నుంచి ప్రతి ఒక్కరికి, ఆడ మగ ముసలి పిల్లలు ఎవరికి తేడలేదు. స్కూల్ కావాలంటే లంచ్ పెట్టుకోపోవాలి, కూరగాయలు తేవాలంటే బ్యాగ్ కావాలి, మనకి ఫోన్ పెట్టుకోవాలంటే ఓ బ్యాగ్, పైసలు పెట్టుకోవడానికి ఓ బ్యాగ్, అన్నిటికీ కావాలి. ల్యాప్టాప్, సరుకులు, మొత్తం ఏదైనా సరే అన్నిటికీ బ్యాగ్లే. ఇది గాజులు పెట్టుకోవడానికి అమ్మ బాక్స్. అంటే కొన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఏవైనా సరే. మీకు ఈ మిషన్ మీద బ్యాగ్ రాలేదని ఏం లేదు, ఇది ఈ మిషన్ మీద కుట్టిందే క్లాత్ బ్యాగ్, ఇది అదే. ఇవన్నీ మీరు చూసింటారు, బ్లౌజులు కుట్టింటారు కదా. ఏం క్లాత్ చెప్పండి? పోచంపల్లి ఇక్కత్. నేను దాన్ని బ్యాగ్ కుట్టుకున్నాను. నేను ఇప్పటి వరకు 2007 నుంచి ఇంకా మళ్ళీ తిరిగి చూసిందే లేదమ్మా. ఇప్పటి వరకు దాదాపు నేను 50-60 ట్రైనింగ్లు తీసుకున్నాను. ఏ ట్రైనింగ్కి వెళ్ళినా మనం ఫస్ట్ ఏంటంటే, నేను కూడా అక్కడ కూర్చొని నేర్చుకున్నా. ఫస్ట్ అక్కడ కూర్చున్నప్పుడల్లా ఏమనిపించదు అంటే, ఇక్కడ ఉన్న మేడం నేర్పిస్తుంటారు కదా, నేను కూడా అప్పుడు ఎక్కడికి వెళ్తా, నేను ఫస్ట్ అప్పుడు నేను కూడా ఇక్కడ నిలబడి అక్కడ అంతమందిని ఎప్పుడు చూసుకుంటా అనుకునేదాన్ని. ఎప్పుడైనా ఫస్ట్ సీట్లోనే ఉంటుంటాయి, వెనక సీట్కి పోతే నాకు మనసు ఒప్పదు. ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే ఉండాలా. ఎక్కువ నేర్పించే టీచర్తోనే పెంచుకోవాలి మనం. అంటే తను ఒక్కటి చెప్తే మనం వాళ్ళ నుంచి 4 తీసుకోవాలి, అన్నీ చెప్పాలి టెక్నిక్స్. మీకు మిషన్స్ కూడా ఇచ్చింది కాబట్టి మీరు ఆపకుండా మీ వర్క్ మీరు చేసుకోండి అమ్మా. స్కూల్ యూనిఫామ్స్, పెట్టికోట్స్, బ్యాగ్స్, ఇప్పుడు అందరూ కవర్స్ ఉన్నాయి కదమ్మా, కవర్స్ ప్లేస్లో మీరు బ్యాగులు కూడా కుట్టివచ్చు. సైన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో కుట్టివచ్చు. అసలు ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు విజయలక్ష్మి మేడంకి మరీ ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ని మీకు ఇక్కడ తీసుకొచ్చి మీకు ఇంతమందికి అది చేసినందుకు రైస్ వాళ్ళకి, సార్ వాళ్ళకి, అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select